అందరికీ నమస్కారం. ఒంగోలు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేస్తున్నటువంటి చుండూరు రవిబాబు గారు కూడా తాడేపల్లిలోనే పార్టీ కార్యాలయంలో కలవటం జరిగింది. వారిద్దరూ కూడా కాసేపు ఒంగోలులోని వైసీపీ రాజకీయాలపై, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒంగోలులో వైసీపీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒంగోలులో జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు ఏంటి, ఈ మధ్యకాలంలో కూడా వైసీపీ నుంచి కొంతమంది కార్పొరేటర్లు జంపు విషయం, అదేవిధంగా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి తదితర అంశాల మీద కూడా వారిద్దరి మధ్య దాదాపుగా అరగంటకు పైగా కూడా చర్చ నడిచినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సారాంశం ఏంటంటే, ఒంగోలు మీద కూడా వైసీపీ అధిష్టానం, అదేవిధంగా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. రాబోయే గతంలో జరిగిన పరిస్థితులు మనందరికీ తెలిసిందే. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో గత 5 సార్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవటం, ఆయన పార్టీని వీడి జనసేన పార్టీలో చేరటం, ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి తరచు కలుస్తూ ఉండటంతో కూడా ఇక్కడ చుండూరు రవిబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీరిద్దరి కలయిక కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుందని కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా ఒంగోలు కాన్స్టిట్యున్సీలోని గ్రామాల్లో కూడా జోరుగా చర్చ నడుస్తుందని చెప్పాలి. అవసరమైనప్పుడు తన గళాన్ని వినిపిస్తూ కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీని, అంటే మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాకి హెడ్ క్వార్టర్ ఒంగోలు, సో వైసీపీ నుంచి కానీ, అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని అనాలోచిత నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం, అదేవిధంగా అధిష్టానం చేసే కొన్ని కార్యక్రమాలు ప్రజల్లోకి జనాబలంగా, అంటే ఎక్కువ కార్యకర్తలను క్రోడీకరించి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దాని ఎఫెక్ట్ ఒంగోలు మీద పడుతూ ఉంటుంది. సో ఒంగోలులో ఉన్నటువంటి క్యాడర్ను మొత్తం సమన్వయం చేసుకుంటే ఎవరైనా కూడా ఇక్కడ ప్రోటోకాల్ సమస్య ఉంటుంది. అదేవిధంగా పార్టీ ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఒంగోలు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఆఫీస్ నుంచి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. సో వీటన్నిటిని కూడా క్రోడీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోయే రోజుల్లో పార్టీని, ఒంగోలు కాన్స్టిట్యున్సీలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, బాలినేని ఎత్తుగడలకి ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి తదితర విషయాలు కూడా చుండూరు రవిబాబుతో కూడా ఏకాంతంగా మాట్లాడినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ప్రత్యేకంగా ఒంగోలు కార్పొరేషను, అదేవిధంగా ఒంగోలులో గ్రామాల్లో వైసీపీ యాక్టివిటీస్ ఎలా చేయాలి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంది, రాబోయే రోజుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంది తదితర విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సలహాలు సూచనలు కూడా చుండూరు రవిబాబు గారికి ఇవ్వటం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో కూడా వీరిద్దరి కలయిక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా తిరిగే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టం, అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన లండన్ పర్యటన ముగించుకొని రావటం కూడా చుండూరు రవిబాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఒక జోష్ వచ్చిందని కూడా వైసీపీ కార్యకర్తలకు అయితే కొంతమంది అయితే బాహటంగానే చెప్తా ఉన్నారు.